వారిని దేవుడు దయచేయబోతున్నాడు. నీ బిడ్డల్ని గొప్పవారు చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వరకు అనేకులకి అద్భుతం చేసిన యేసు ఆయన మీ పట్ల కూడా ఆయన అద్భుతం చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి అయ్యా అందరికి ఇల్లులు ఉన్నాయండి, నాకు ఇల్లు లేదండి అని చెప్తున్నావేమో, అద్దెలు బ్రతుకుతున్నావేమో, ఇల్లులు మారుతూనే ఉన్నావేమో, మాలాగా అనేక ఇల్లులు మారారేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీకు ఎంత పెద్ద ఇల్లు కావాలని అడుగుతున్నాడు నేను. నీకు ఎంత పెద్ద ఇల్లు కావాలి, నీకు ఎలాంటి ఇల్లు కావాలి? ఒక బొమ్మ తయారు చేసుకోండి. ఇంటర్నెట్లో పింట్రెస్ట్ అని ఒక యాప్ ఉంటుంది. యాప్లోకి వెళ్ళి మీకు ఇల్లు ఎలాంటిది కావాలో మోడల్ తీసుకోండి, ఫోటో డౌన్లోడ్ చేయండి, ఆ ఫోటోని ప్రింట్ చేయండి, మీ ఇంటిలో ఉన్న ఫ్రిడ్జ్ మీద పెట్టండి, డోర్ మీద పెట్టండి, ప్రార్థన చేయండి. అలాంటి ఇల్లు దేవుడు మీకు కలగ చేయునుగాక. నేను నమ్ముతున్నానండి. మీకు అవిశ్వాసం ఉన్నా, మీ అవిశ్వాసం కన్నా నా విశ్వాసం డోసేజ్ ఎక్కువ కనుక నా తరపున దేవుడు మీకు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒక అద్భుతమైన రాత్రిగా ఉండబోతుంది. మనం ఉన్న స్థలంలో ఒకసారి లేచి పడదామండి. ఉన్న స్థలంలో లేచి పడదాం. మనమందరం కూడా ఈ రాత్రి ఒక అద్భుతం కొరకు మనం ఎదురు చూద్దాం. అద్భుతం కొరకు ఎదురు చూద్దాం. దేవుని ముఖాన్ని చూద్దాం. ఎంతమంది రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాలని ఆశపడేవారు ఒకసారి చేతులు పైకెత్తండి. అయ్యా నన్ను పరిశుద్ధాత్మ దేవుడు తాకాలి, పరిశుద్ధాత్మ దేవుడు తాకాలి. చాలా సంతోషం, మీరు ఇష్టపడుతున్నారు కనుక ఆయన మిమ్మల్ని తాకబోతున్నారు. అందరూ చేతులు పైకెత్తి ఒకసారి యేసయ్యని పిలవండి, యేసయ్య అని పిలవండి, యేసయ్య అని పిలవండి, యేసయ్య అని పిలవండి. అందరూ ఆర్కెస్ట్రా వారు అందరూ వచ్చేసేయండి అమ్మ, మ్యూజిషియన్స్ అందరూ వచ్చేయండి, క్వైర్ వారు అందరూ వచ్చేసేయండి. రండి, అందరూ కలిసి మనం ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ఎవరైనా మీలో భయంకరమైన రోగంతో బాధపడుతున్నట్లయితే, చాలా కాలంగా సమస్యలతో బాధపడుతున్నట్లయితే, చాలా కాలంగా మీకున్న కొన్ని ప్రాబ్లమ్స్, ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్లో మీరు వెళ్తున్నట్లయితే ఒకసారి ఒక అడుగేసి ముందుకు రండి. నేను మీ కొరకు ఈ రాత్రి ప్రార్థన చేయబోతున్నాను. ఈ రాత్రి తైలాభిషేక ప్రార్థనకు ముందు నేను మీకు స్వస్థత కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. బ్రదర్, నేను చాలా బలహీనంగా ఉన్నాను, నాకు చాలా బలహీనంగా ఉందనే వారు ఒకసారి ఒక అడుగేసి ముందుకు రండి, స్టేజ్ దగ్గర రండి. నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మీ సమస్య ఏదైనా, మీకు ఆర్థరైటిస్తో బాధపడుతున్నారేమో, భయంకరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారేమో, ఈ రాత్రి యేసయ్య మీకు అద్భుతం చేయబోతున్నాడు. ఉన్న స్థలంలో ఒకసారి చేతులు పైకెత్తండి. బ్రదర్, నాకు ఫలాని బలహీనత ఉందండి, నాకు ఫలాని సమస్య ఉందండి, ఫలాని వేదంతో నేను బాధపడుతున్నానండి, యేసయ్య నన్ను స్వస్థపరచాలని చెప్పేవారు ఎక్కడైతే మీరు ఉన్నారు ఆ స్థలంలో ఒకసారి లేచి నిలబడండి, చేయి పైకెత్తండి. రెండోది, ఒక కుడి చేతిని ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ చేయి పెట్టండి, ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ చేయి పెట్టండి. ఈరోజు మాస్ హీలింగ్ జరగబోతుందండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. గుండెలో సమస్య ఉంటే గుండె మీద చేయి పెట్టు. గంతులు ఉన్నాయేమో, సమస్యతో ఉన్నాయేమో, చెవులు పనిచేయట్లేదేమో, మీకు కాన్సన్ట్రేషన్ లేదేమో, దెయ్యపు ఆత్మచేత పీడించబడుతున్నారేమో, భయంకరమైన కంతులు ఉన్నాయేమో, చిన్న చిన్న కంతులు, పెద్ద కంతులు గర్భసంచుల్లో ఉన్నాయేమో, ఎలాంటివి ఉన్నా పర్వాలేదు, సైతాన్ని ఎలాంటివి తీసుకురానివ్వండి. యేసు అద్భుతం చేస్తాడు, యేసు అద్భుతం చేస్తున్నాడు. అందరూ కూడా చేయబడ్డండి, కుడి చేతిని పైకి పెట్టి ప్రార్థన చేయండి. యేసు, నా కొరకు సిలువలో నువ్వు మోసేవు కదయ్యా, నా కొరకు సిలువలో నువ్వు బలి అయ్యావు కదయ్యా, యేసయ్య నా కొరకు నువ్వు అద్భుతం చేసావు కదయ్యా, నా కొరకు సిలువలు ఆ ఘోరమైన బాధని నువ్వు భరించావు కదయ్యా. ఈ రాత్రి ప్రభువా నాకు స్వస్థత కావాలని చెప్పి ప్రార్థన చేయండి. ఈ రాత్రి ప్రభు నన్ను బాగు చేయండి అని చెప్పి ప్రార్థన చేయండి. ఈ రాత్రి ప్రభు నా జీవితంలో ఒక అద్భుతం చేయండి అని చెప్పి ప్రార్థన చేయండి. స్వరమెత్తండి. ఈ సౌండ్ సిస్టమ్ కన్నా మీ స్వరం ఎక్కువగా ఉండాలి. ఈ రాత్రి అద్భుతం పొందుకుండగా ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళొద్దు. ఈ రాత్రి నన్ను స్వస్థపరచు తండ్రి, ఈ రాత్రి నన్ను స్వస్థపరచు తండ్రి, ఈ రాత్రి నన్ను స్వస్థపరచండి, ఈ రాత్రి నన్ను బాగు చేయండి. ఈ రాత్రి ప్రభువా నాకున్న బలహీనత నుంచి ఇప్పుడే నాకు స్వస్థత ఇచ్చేయండి. ఎవరికైతే హార్ట్ వీక్ గా ఉందో, ఎవరికైతే బ్లాక్స్ ఉన్నాయో, ఎవరైతే గుండె సమస్యలో ఉన్నారో గుండె మీద చేపెట్టు. ఇప్పుడు యేసు ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, యేసు ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. గర్భసంచిలో సమస్యలు ఉన్నవారు ప్రార్థన చేయండి. ఇప్పుడే యేసు నీకు అద్భుతం చేయబోతున్నాడు, యేసు ఇప్పుడే నీకు అద్భుతం చేయబోతున్నాడు. ఎవరైతే బోన్ సమస్యతో ఉన్నారో ఇప్పుడే ప్రార్థన చేయండి. యేసు ప్రభు వారు మీ బోన్స్ లో ఉన్న ప్రాబ్లం అన్ని ఈ రాత్రి యేసు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఎవరైతే మీ నోటులో కొంత చెడ్డ స్మెల్ వస్తుందేమో, మీ అనేక బాడీలో ఉన్న అవయవాల నుంచి సరైన స్మెల్ రావట్లేదేమో, అది చాలా ఘోరంగా ఉందేమో, ఈ రాత్రి ఇప్పుడే ఆ ఫౌల్ ఆ యొక్క స్మెల్ నుంచి యేసు ప్రభు
ఇప్పుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఇప్పుడు యేసు నిన్ను స్వస్థపరుస్తున్నాడు.